రే ఈ 2 కోట్లు తీసుకెళ్ళి సార్కి ఇచ్చే. ఆయన ఎంత సైజ్ చేస్తాడు. నువ్వు 44 ఏళ్ళు చూపించు. సరే అన్న. రే ఇక్కడైతే పెద్ద డీల్ జరుగుతుంది. సైకిల్ కోడ్ వర్డ్స్తో కమ్యూనికేట్ అవుతున్నారు. కరెక్ట్గా ప్లాన్ చేస్తే మన లైఫ్లు సెట్ అయిపోతాయి. ఎంత? 2 కోట్లు. నీ షేర్ 1 కోటి. నువ్వు అంబులెన్స్తో రహీం కట్టి సెంటర్ రెడీగా ఉండు. రే జాతీయ చెక్ పోస్ట్ దాడించు, మిగతా నేను చూసుకుంటా. ఈడెవడరా అంబులెన్స్ లిఫ్ట్ అడుగుతున్నాడు? అబ్బో గన్ను. నాకు కావాల్సింది లిఫ్ట్ కాదు, గిఫ్ట్. ఇందాక నువ్వు బ్యాగులు దబ్బడం చూశాను. బ్యాగ్స్ ఇచ్చేస్తే వెళ్ళిపోతా. రేయ్ రేయ్ ఏం చేసావురా? ఏమరా చేతికి దొరికింది, పుడిపడ దొబ్బాను. ఉన్నాడా పోయాడు? రే ఏమైందిరా? పోయాడురా. ఓడవేంట్రా? సరే పద పద పద. మళ్ళీ పద పద తీ. మధ్యలో ఈడేవడరా? ఆడు మళ్ళీ లేరా. చంపి పడుతుంటావు కదరా. ఆల్మోస్ట్ దొరికేసాను. ఏంట్రోయ్ దొంగతనాలు చేయట్లేదా? బొత్తిగా కనిపించట్లేదు ఈ మధ్య. అన్నీ మానేసాం సార్, ఏదో హాస్పిటల్ పని చేసుకుంటున్నాం. వెనకాలేంటి బాడీయా? సార్ బాడీయే సార్. ఇక్కడ నుంచి చూశారు కదా, మళ్ళీ వెనక్కి ఎందుకు? డిక్కీ ఓపెన్ చేయి. వెళ్ళు వెళ్ళు. బ్యాగ్ లేరా? అసలు అంబులెన్స్లో బాడీ ఎలా వచ్చిందిరా? ఇదంతా నీ సెటప్పే కదరా? నువ్వు షేర్ ఇస్తానన్నావనే కదరా ఇంత రిస్క్ చేశాను. నా అంబులెన్స్ వాడుకుని నన్ను వాడితో ఏం చేసి మొత్తం షేర్ నువ్వేదో పెద్దాం అనుకున్నావు. అసలు అలా ఎలా మోసం చేయాలనిపించిందిరా నీకు? ఎవడెవరిని మోసం చేశాడు? ఒకసారి రివైండ్ ప్లే చేసుకోరా. ఎంత? నువ్వు అంబులెన్స్తో రహీం కట్టి సెంటర్ రెడీగా ఉండు. నా ఒక్కడి షేరే ₹1 అంటే ఇద్దరిది 2 కోట్లు. వాడిని పోలీసులు పట్టించేస్తే మొత్తం నాదే అవుతుంది. హలో సార్, నేను అమర్ని. చెప్పు. ఎందుకు ఏంటని అడగద్దు. చెక్ పోస్ట్ దగ్గర అంబులెన్స్లో కిట్టుకొని రెడ్ హ్యాండ్గా పట్టుకుంటే నీకు 10 లక్షలు ఇస్తాను. 10 లక్షలా? ఇదంతా మనకలా తెలుసు అనుకుంటున్నావా? నీ కాల్ కట్ చేసిన ఎస్ఐ వెంటనే నాకు డైల్ చేశాడు. మీరు మళ్ళీ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారా? నాకు అర్థమైంది. అమర్గాడు నిన్ను పట్టుకుంటే 50 లక్షలు ఇస్తానంటున్నాడు. ఏం చేయమంటావు? పట్టుకోనా? అందినమ్మా, ఇది మొత్తం యుద్ధం స్కెచ్ చేసినట్టున్నాడు. చెప్పు, పట్టుకోమంటావా? సార్, మీరు ఇలా వర్కౌట్ అవుతారో ముందే తెలుసుంటే ఆడికి ఇచ్చే షేర్ ఏదో మీకే ఇచ్చి చెక్ పోస్ట్ దాటేద్దాను కదా సార్. ఆడికిచ్చే షేర్ అంటే ఎంత? సరిగ్గా చెప్పు. ₹1 కోటి సార్.
కానీ మధ్యలో డెడ్ బాడీగా డిటెక్ట్ చేయడం వల్ల నీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు, నా ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. రేయ్, నువ్వు పోలేదా? పోలేదు, పోయినట్టు నటించా. ఇంజెక్షన్ ఇవ్వగానే సెమీ కాన్షియస్ అయి పడిపోయిన నాకు వీడి అంబులెన్స్ సౌండ్కి మెలకు వచ్చేసింది. రన్నింగ్లో అంబులెన్స్ ఎక్కేశాను. లోపల బాడీ అని బ్లాంకెట్ ఎత్తి చూస్తే బ్యాగులు కనిపించాయి. బ్యాగులతో దూకేద్దాం అనుకునేసరికి చెక్ పోస్ట్ వచ్చేసింది. కామ్గా బ్యాగులు కింద మ్యాటర్ చేసి చెక్ పోస్ట్ దాటడం కోసం నేను డెడ్ బాడీలో పడుకున్నాను. బ్యాగులు నీ దగ్గర పెట్టుకుని మళ్ళీ మమ్మల్ని ఎందుకు ఏం చేసావురా? నాకు డ్రైవింగ్ రాదు. ఇదే అంబులెన్స్లో నన్ను ఊరు దాటించండి. ముగ్గురిటిని చెట్టే దొబ్బేయండి, లేకపోతే ఎన్కౌంటర్ అయిపోతారు. సార్, లోలో ముగ్గురు అంటున్నారు, ఇద్దరే కదా? మీ ఓడి కాన్సెప్టేరా, నువ్వు సైడ్ అయిపోతే మొత్తం నాదే. అసలు ఎవడు మోసం చేసుకుంటున్నాడు రా? అమర్ని మోసం చేసిన మీరు నన్ను మోసం చేయరని నేను అనుకుంటాను సార్. అందుకే నా జాతలో నేనున్నా. మీరు మళ్ళీ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారా? ఆడికి ఇచ్చే షేర్ ఏదో మీకే ఇచ్చి చెక్ పోస్ట్ దాటేద్దాను కదా సార్. ఆడికి ఇచ్చే షేర్ అంటే ఎంత సరిగ్గా చెప్పు. ₹1,00,00,000 సార్. ఏ అయితే పోయిన వాళ్ళతోనే పాటలు పాడిస్తున్నారు. ఇవన్నీ వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నావా? మొబైల్ ఫోన్తో అవ్వకపోవచ్చు, కానీ మీ స్టేషన్లో ల్యాండ్లైన్ అయితే? మీరు మళ్ళీ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారా? సార్, మీరు ఇలా వర్కౌట్ అవుతారో ముందే తెలుసుంటే ఆడికి ఇచ్చే షేర్ ఏదో మీకే ఇచ్చి చెక్ పోస్ట్ దాటేద్దాను కదా సార్. ఆడికి ఇచ్చే షేర్ అంటే ఎంత సరిగ్గా చెప్పు. ₹1,00,00,000 సార్. బ్యాగులు పట్టుకెళ్ళమంటారా? కంట్రోల్ రూమ్ కలుద్దాం అంటారు. ఏంటో మనం కోఆపరేట్ చేసి ఉంటే ఆ కోట్ అన్న మిగిలేదు. గ్రీడ్. అరే ఈ సైకిలేటరా? మా సార్ చూడే హే. అన్నా ఆడెవడో నన్ను ఫాలో చేసి ఆ కోట్లో ఉన్న బ్యాగులు కొట్టేసి పారిపోయాడన్నా. కోట్లు అంటే కరెన్సీ నోట్లు అనుకోండి మరా, ఇస్త్రీ చేసిన కోట్లు రా.
మా ఐఎమ్ హోమ్. మా 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 I'm home. Huh? Ma? Where you went? I couldn't find you anywhere. Sorry, Nana. I went out to get some snacks for you. Huh? Oh, really? What did you get for me? See, first you go and fresh up, and then have it. Okay, Mom. No, Mom, I'm not interested. I will directly come for dinner. Okay, Mom.
చెయ్యి వదిలేసిన మధ్యలో లేచి వెళ్ళిపోయినా ఆ దయ్యం మన వదలు. అక్కడెవరో ఉన్నారు. ఏం లేదు కదరా. ఆలోచనలు మరియు కళలు అద్భుతమైన వాస్తవాలను సృష్టించగలవు, కానీ టు బి ఫ్రాంక్ అవి ఎప్పటికీ జరగపోవచ్చు అనే భయంలో మనల్ని మన చక్రంలోనే నిలిపేయగలవు. ఇదే మా షార్ట్ ఫిలిం యొక్క ఉద్దేశం.
కొన్నిసార్లు కొంతమంది మనల్ని బాధ పెడుతూ ఉంటారు. దానికి కారణం మనకి తెలుసో తెలియకో మనం వాళ్ళని ఎప్పుడొకప్పుడు బాధ పెట్టుంటాం కాబట్టి. ఇక్కడ నువ్వు ఎంత మంచోడు అయినా కావచ్చు, కానీ కొంతమంది జీవితంలో మాత్రం నువ్వెప్పటికీ చెడ్డోడివి. ఆకలి బాధ, ఒంటరి క్షణం చాలా నేర్పిస్తాయని అంటారు. కానీ నాకేమనిపిస్తుందంటే మనం చేసే కర్మలు కూడా మనకి చాలా నేర్పిస్తాయని. లైఫ్లో మనం తీసుకునే డెసిషన్స్ మంచివైనా చెడ్డవైనా అవి ఎప్పటికీ మనతోనే ఉంటాయి, మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. కానీ కొన్నిసార్లు మనం చేసిన చిన్న చిన్న తప్పులే మన జీవితం మొత్తాన్ని మార్చేస్తాయి. ఇప్పుడే వచ్చినారా? నేను సరేరా, తినేసి లాగిన్ అవుతా. సరే సరే, బాయ్. స్నేహ, డిన్నర్కి ఏం చేసావు? ఏం చేయలేదు. ఏం చేయలేదా? మరి మధ్యాహ్నం ఏం తిన్నావు? ఆర్డర్ పెట్టుకున్నా. ఆర్డర్ పెట్టుకున్నావు? మొన్నే కదా అన్ని గ్రాసరీస్ తీసుకొచ్చాను. వండుకుని తినడానికి ఏమైంది? విక్రమ్, నాకు చేయాలనిపించలే, చేసుకోలే, అందుకే ఆర్డర్ పెట్టుకున్నా. ఆర్డర్ పెట్టుకోవడానికి డబ్బులన్నా చెట్ల కాస్తున్నాయి అనుకుంటున్నా. వండుకుని తినడానికి ఏం నొప్పి నీకు? అదిదో నాకు చెప్పే బదులు నువ్వు చేసుకోవచ్చు కదా, నీకేం రోగం? పొద్దున్న నుంచి ఆఫీస్లో అంతసేపు వర్క్ చేసి వచ్చి మళ్ళీ వంట కూడా నేనే చేసుకోవాలా? ఖాళీకి ఇంట్లోకి వచ్చి నువ్వేం పిక్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు కావాలంటే నువ్వు వండుకొని తిను. అండ్ నీకెవరు చేసి పెట్టడానికి ఎవరు లేరు ఇక్కడ. నేను నీ పని మనిషిని కూడా కాదు. ఒరే నాన్న, వచ్చేసరికి లేట్ అవుతుంది అని అన్నం వండి పెట్టినా, తినిపోరా. ఏ పో అమ్మ, ఇప్పుడు ఆడు తింటాడు. ఆ క్షణం నాకు మా అమ్మ గుర్తొచ్చింది. నేను ఎప్పుడు ఆఫీస్ నుండి వచ్చినా నా కోసం ఎప్పుడు ఫుడ్ రెడీ పెట్టేది. నన్ను ఒక్క మాట కూడా అనేది కాదు. కానీ ఇప్పుడు హలో, ఫ్రెండ్స్తో ఉన్నా విక్రమ్, వస్తున్నా. ఏమైంది స్నేహ, ఎంత లేట్ అయింది? ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళా విక్రమ్. నాకు చెప్తే నేను వచ్చి పిక్ చేసుకుంటుండే కదా. చెప్పా కదా విక్రమ్, ఫ్రెండ్స్తో వెళ్ళా, బయట ఉన్నా అని. అయినా అన్నీ నీకు చెప్పాలా? చెప్పాలా ఏంటి? చెప్పాలి, ఎందుకంటే నేను నీ హస్బెండ్ కదా. అయితే ఏంటి, నా ఇష్టం. అన్నీ నీకు చెప్పేయాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున్న నీకేమన్నా అయితే నేను ఎవడేమనడు. మీ పేరెంట్స్ వచ్చి నన్నే అంటారు. మా పేరెంట్స్కి నేను చెప్పుకుంటా. ఎప్పుడు చూసినా ముసలోళ్ళగా మాట్లాడుతావు. మీ పేరెంట్స్ ని అంకుల్లా పెంచారే ఏంటి? మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళకు స్నేహ, మంచిగుండదు చెప్తున్నా. మంచిగుండదంటే ఏంటి? నేను కూడా మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. దమ్ముంటే వెళ్ళరా, వెళ్ళు.
అమ్మాయిని పెంచే తరీకా తెలియదు మీ పేరెంట్స్కి. గాలికి వదిలేసినట్టున్నారు నిన్ను, అందుకే ఇలా తయారైనా. అబ్బో పెద్ద శుద్ధపూసలా పెంచారు నిన్ను. ఎప్పుడు చూసినా తాగడం తిరగడం. అవునే, నా పైసలు నా ఇష్టం. తాగుతా తిరుగుతా ఏమన్నా చేస్తా. అయినా నీళ్ళకి ఇంత లేట్గా ఇంటికి మాత్రం ఎప్పుడు రాలేదు. ఒకవేళ వచ్చినా నేను నీకు ముందే చెప్తా. ఇట్లా బలాదూరుగా తిరగను. ఎవడెవడితో తిరిగినావు, ఎక్కడెక్కడ తిరిగినావు. మాటలు మంచిగా రాని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు చెప్తున్నా. ఫస్ట్ ఎవడే స్టార్ట్ చేసింది? సరే విక్రమ్, నేనే స్టార్ట్ చేసా. నీకు నాకు సెట్ కాదు. లెట్స్ టేక్ డివోర్స్. నాకు ముందే తెలిసా నువ్వు ఇట్లాంటిదే చేస్తావని చెప్పి. అయినా అంత ఇష్టం లేనప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? బుద్ధి లేక నువ్వు ఇలాంటి వాడివని నాకు తెలియదు కదా, అందుకే చేసుకున్నా. అబ్బో మాకు తెలియదు నువ్వు ఇలాంటిదానని చెప్పి. లెట్స్ టేక్ డివోర్స్. హలో, చెప్పురా. ఎక్కడున్నావురా? కోర్టులో ఉన్నా. అవునా, సరే కొంచెం మాట్లాడాలి, నేను వచ్చి కలుస్తా. సరేరా, వచ్చి కాల్ చేయి. బాయ్ రా. మీకు కన్ఫర్మ్గా డివోర్స్ కావాలా? నాకు డివోర్స్ కావాలి సార్. ఎలా సార్ ఉంటారు ఇలాంటి వాళ్ళతో? నేను ఉండలేను సార్. ఎలా పడితే అలా కోపడతాడు, తిడతాడు, అరుస్తాడు. నా వల్ల కాదు సార్. ఎప్పుడు చూసినా తాగడం తిరగడం. ఇంక నేను భరించలేను సార్. నా వల్ల కాదు. ప్లీజ్ సార్, నాకు ఎలా అయినా డివోర్స్ ఇప్పించండి ప్లీజ్. నాకు డివోర్స్ వచ్చు సార్. ప్రేమగుండడు అంటుంది. ఎవరు చెప్పారు సార్ నాకు ప్రేమ లేదని చెప్పి? నాకు చిన్నప్పటి నుంచి ఎవరు నేర్పిలేదు సార్ ప్రేమగా ఎలా ఉండాలో. నాకు తెలియదు సార్, నాకు ఇంతే వచ్చు సార్. నాకు లోపల చాలా ఇష్టం ఉంది సార్ తనంటే, కానీ నాకు అది చూపించడం రాదు సార్. కేవలం నాకు చూపించడం రాకపోవడం వల్ల అసలు నాకు ప్రేమే లేదండి. ఎంతవరకు న్యాయం సార్? మీ ఇద్దరి స్టేట్మెంట్స్ విన్న తర్వాత నాకున్న అనుభవంతో చెప్తున్నా, చాలామంది చిన్న చిన్న గొడవలకు డివోర్స్ తీసుకుంటారు. కానీ ఈ కోర్టు మీకు 1 year వరకు అవకాశం ఇస్తుంది మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి. నో సార్, ఈవెన్ 1 day కూడా నేను అతనితో ఉండలేను. మీరేమో 1 year ఉండాలని అంటున్నారు. నా వల్ల కాదు సార్. నాకు డివోర్స్ ఇప్పించండి, లేదంటే నేను సూసైడ్ చేసుకుంటా. ప్లీజ్ సార్, ప్లీజ్. ప్రెజెంట్ స్నేహ కండిషన్ ఏం బాలేదు యువర్ ఆనర్. తను మెంటల్గా కూడా చాలా డిస్టర్బ్ అయింది. తను రికవర్ అయ్యే వరకు సపరేట్గా ఉంటుంది. అలాగే తను ఏం జాబ్ చేయట్లేదు కాబట్టి మంత్లీ మెయింటెనెన్స్ కింద అలమనీ ప్రాసెస్ చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. స్నేహ కండిషన్ని కన్సిడర్ చేసుకొని డివోర్స్ రిలేటెడ్ డెసిషన్స్ తీసుకోలేము. సో అలిమోనీ కింద మంత్లీ మెయింటెనెన్స్ ప్రాసెస్ చేస్తున్నాం. వన్స్ స్నేహ కండిషన్ స్టేబుల్ అయ్యాక డివోర్స్ రిలేటెడ్ ఫైనల్ హియరింగ్ ఉంటుంది. విత్ నో ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్, నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్.
హైరా ఎప్పుడు వచ్చావు? 5 minutes అవుతుందిరా, నువ్వు ఎవరితోనో మాట్లాడడం చూసి ఆగిన. అరే కాల్ చేసినావు దేని గురించి? అదేరా, నీకు తెలియదేమని చెప్పు. జాబ్ పోయింది, కొత్త జాబ్లో శాలరీ సరిపోవట్లేదు. ఆమెకి ఆల్మనీ కట్టడానికే మొత్తం పైసలన్నీ అయిపోతున్నాయి. అదే మొన్న ఏదో అన్నావు కదా, ఆల్మనీ తగ్గించడానికి పిటిషన్ ఇచ్చని చెప్పి, ఏమైందా అని అడుగుదామని వచ్చా. నేను అదే పని మీద ఉన్నారా. నా వైపు నుంచి అయితే 100% ట్రై చేస్తున్నా. నువ్వైతే టెన్షన్ తీసుకోకు, చూద్దాం. నీకు ఇవ్వడానికి కూడా నా దగ్గర పైసలు లేవురా. వచ్చిన మనీ మొత్తం ఆమెకి నీకు ఇంటికి పంపిణీకే అయిపోతుంది. అరే నేను అడిగినారా పైసలు నిన్ను? అరే నీ స్ట్రగుల్స్ ఏంటో నాకు తెలీదారా? అరే నా వైపు నుంచి అయితే నేను 100% చేస్తున్నారా. చూద్దాం ఏమవుతుందో. నువ్వైతే టెన్షన్ తీసుకోకు, సరేనా? థ్యాంక్స్ రా. హలో అమ్మా. చెప్పవే. ఇప్పుడే లేచానమ్మా. విక్రమ్ మనీ సెండ్ చేశాడు. వాడికి ఇదే కరెక్టే. మన నిన్నెన్ని మాటలు అన్నాడు, నిన్నెంత మెంటల్గా టార్చర్ చేశాడు. ఇక చాలమ్మా, అయ్యిందేదో అయ్యింది. ఇప్పుడు తన లైఫ్ తను హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు. ఇక్కడ సఫర్ అయ్యింది నేను కదా, ఒంటరిగా ఉంటుంది బాధపడుతుంది నేను కదా. సరేరా, రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటావా? వెళ్తున్నానమ్మా. ఇంకా నాన్న నా మీద కోపంగానే ఉన్నారా అమ్మా? అవునరా, ఇంకా కోపంగానే ఉన్నాడు. సరే సరే, మీ నాన్న వస్తున్నాడు. సరే అమ్మా, బాయ్. ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలా ఇప్పుడు? నీకోసమే వెయిట్ చేస్తున్నా. డిన్నర్ చేద్దాం రా. నీకు ఇష్టమని ఈరోజు స్పెషల్గా చికెన్ బిర్యానీ చేశాను. సరే సరే ఆగు. అరే మామ, ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకో. లైఫ్లో ఫస్ట్ సెటిల్ అయితేనారా ఇంకేదైనా. ఇప్పుడు చూడు, నాకు జాబ్ ఉంది, ఊర్లో పొలాలు ఉన్నాయి, ఇల్లుంది, పైసలున్నాయి. ఇవన్నీ ఉన్నందుకే కదరా నాకు అమ్మనిచ్చి పెళ్లి చేసిర్రు. ఇవేమీ లేకపోతే నాకు ఈ బాడికి పెళ్లి కూడా అవ్వకపోతుండే. అరే మనం జాబ్ చేస్తున్నాం సరిపోదారా? వాళ్ళు కూడా చేయాలా? అవసరమా? అరే ఇంట్లో పనులకే ఆగమాగం అవుతారా వాళ్ళు. ఇంకా బయటికి వెళ్ళి జాబ్ చేయమంటే అంతే ఇక. అరే ఆడవాళ్ళు ఉన్నది ఇంట్లో పని చేయడానికి రా.
విక్రమ్, నీతో మాట్లాడాలి. చెప్పు. తాగొచ్చావా? తాగినా. ఏమైంది ఇప్పుడు చెప్పు. ఏం లేదు. సరే నువ్వు వెళ్ళు, రేపు మాట్లాడుతావు. ఏదో మాట్లాడాలన్నావు కదా, చెప్పు ఏమైంది. ఏం లేదు, నువ్వు వెళ్ళు, రేపు మాట్లాడతావు. సరే పోయి పడుకో. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు అతని తన లోకం అనుకుంటుంది, అతని తన సర్వస్వం కూడా అనుకుంటుంది. కానీ ఎక్కడైతే అమ్మాయికి వాల్యూ ఉండదో అతనితో ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతుంది. అప్పుడు తనతో ఉన్నా లేనట్టే. ఇది కూడా అయిపోయిందా? మేడం 102? అవును. మీ పార్సెల్. హలో అమ్మా, చెప్పమ్మా. హలో, ఒక్క నిమిషం ఆగు. వినపడుతుందా? చెప్పమ్మా ఏమైంది. డాక్టరు 10 లక్షలు కట్టమంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలరా? 10 lakhs? నీకు తెలియదు కాదు కదమ్మా, జాబ్ పోయింది. చిన్న జాబ్ చేస్తున్నా, శాలరీ సరిపోవట్లేదని స్విగ్గీ డెలివరీ బాయ్గా కూడా చేస్తున్నా. ఆ వచ్చిన డబ్బుల్లో సగం మామకి ఇవ్వడానికే సరిపోతుంది. ఇంకా సేవ్ చేయడానికి కూడా నా దగ్గర ఏం మిగలట్లేదు. అయినా పర్లేదమ్మా, నేను ట్రై చేస్తాను. మంత్ ఎండ్ కల్లా ఏదోలా సెట్ చేసేస్తాను. మీరేం కంగారు పడకండి. సరేరా. అమ్మ నాకు డెలివరీ టైం అవుతుంది, నాన్న జాగ్రత్త. నీ ఆరోగ్యం జాగ్రత్త. మేడం 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం మర్చిపోకండి. ఆల్రెడీ ముందు మీతో అంతా మాట్లాడాను కదా, తనతో నాకు ఉండాలని లేదు సార్. ఎలాగోలా డివోర్స్ ఇప్పించండి. దానికి నేను ఏం చేయాలో చెప్పండి, నేను చేస్తాను. చూడు స్నేహ, నువ్వు చెప్పిన రీజన్స్కి డివోర్స్ ఇవ్వడం చాలా కష్టం. కానీ నేను చెప్పినట్టు చెయ్యి, నీకు డివోర్స్ ప్లస్ అలిమనీ వచ్చేలా నేను 100% గ్యారంటీ ఇస్తాను. కానీ దాంట్లో 10% కమిషన్ నాకు కావాలి. ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే. నాకున్న అనుభవంతో చెప్తున్నా, చాలామంది చిన్న చిన్న గొడవలకు డివోర్స్ తీసుకుంటారు. కానీ ఈ కోర్టు మీకు 1 year వరకు అవకాశం ఇస్తుంది మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి. నో సార్, ఈవెన్ 1 day కూడా నేను అతనితో ఉండలేను. మీరేమో 1 year ఉండాలని అంటున్నారు. నా వల్ల కాదు సార్. నాకు డివోర్స్ ఇప్పించండి, లేదంటే నేను సూసైడ్ చేసుకుంటా. హలో శ్రేయ, ఏంటి నువ్వు కాల్ చేసావు? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? సార్, విక్రమ్కి ఏమైంది? తను డెలివరీ బాయ్లో ఎందుకు చేస్తున్నాడు? శ్రేయ, అదేంటంటే విక్రమ్ జాబ్ పోయింది, వేరే జాబ్ చేస్తున్నాడు. కానీ అప్పుడు వచ్చినంత శాలరీ రావట్లేదు. ఇంకా నీకు ప్రతి మంత్ మనీ పంపాలి, అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా పంపాలి. రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేవని ఏదో చిన్న రూమ్ రెంట్కి తీసుకుని ఉంటున్నాడు. పాపం వాడు
చాలా కష్టపడుతూ చాలా సఫర్ అవుతున్నాడు స్నేహ. దీంతో పాటు చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాడు. ఏమో స్నేహ, వాడు ఏమైపోతాడు పాపం. అరే, నువ్వు నీ షార్ట్ ఫిల్మ్ డైలాగ్స్ కోసం హెల్ప్ చేయమన్నావు, నేను చేసిన అంతే. ఇప్పటికే నెగిటివిటీ బాగా ఎక్కువైపోయింది, ఇంకా మిగతా నువ్వు చూసుకో. అండ్ నీకు ఇంకొక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. నాకు స్నేహకి ఎన్ని గొడవలైనా సరే నాకు తనంటే చాలా ఇష్టం. సో నేను తనని ఎప్పుడు జడ్జ్ చేయను. విక్రమ్ అండ్ స్నేహ జస్ట్ క్యారెక్టర్స్ మాత్రమే కాదు, రియల్ లైఫ్లో ఉన్న ప్రతి కపుల్ని రిఫ్లెక్ట్ చేస్తారు. ప్రతిరోజు మన ఇండియాలో 100+ డైవర్స్ కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. చాలా కేసెస్లో పెద్ద రీజన్స్ కూడా ఏముండవు, జస్ట్ చిన్న మిస్అండర్స్టాండింగ్స్, ఈగో క్లాషెస్, కమ్యూనికేషన్ ల్యాక్. ఇవన్నీ పక్కన పెట్టి ఒక్కసారి సరిగ్గా కూర్చొని మాట్లాడితే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది. బట్ ఇప్పుడు జరుగుతుంది ఏంటి, నేను చూసిన చాలా ఫ్యామిలీస్లో అబ్బాయి దగ్గర జాబ్ ఉందా, మంచి శాలరీ వస్తుంది, ఓన్ హౌస్ ఉంది అంటే చాలు, అబ్బాయి సెటిల్ అని చెప్పి ఇమీడియట్గా మ్యాచ్ ఫిక్స్ చేసేస్తారు. నో వన్ ఈజ్ ఆస్కింగ్ అబ్బాయికి అమ్మాయి నచ్చిందా, అమ్మాయికి అబ్బాయి నచ్చాడా, అబ్బాయి మంచోడా. జస్ట్ శాలరీ చూసి, జాతకాలు చూసి మ్యాచ్ ఫిక్స్ చేస్తారు. అంతెందుకండి, మన పేరెంట్స్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే వాళ్ళు ఎంత తిట్టుకున్నా, ఎంత కొట్లాడినా కానీ ఒకరి కోసం ఒక నించుంటారు, ఆ స్టాండ్ తీసుకుంటారు, కలిసి ఒక లైఫ్ని బిల్డ్ చేసుకుంటారు. కానీ ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే ఆడు ఉన్నోడా లేనోడా అంతే, ఒక బిజినెస్ డీల్ మాట్లాడుకుంటున్నారు లిటరల్లీ. ఒక్కసారి రియాలిటీలోకి వస్తే గొడవలు స్టార్ట్ అవుతాయి, దూరం పెరుగుతుంది, అండ్ ఫైనల్లీ డివోర్స్. అంత సింపులా? ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో అది బియాండ్ వెళ్ళిపోతుంది. మనం న్యూస్లో అక్కడ ఇక్కడ వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం, వేర్ వైఫ్ కిల్ హస్బెండ్ అని, హస్బెండ్ కిల్ వైఫ్ అని. అసలు ఏమవుతుంది ఇక్కడ? వై ఆర్ పీపుల్ బికమింగ్ సో వైలెంట్ అండ్ ఎక్స్ట్రీమ్? మేబీ బికాస్ నో వన్ ఈస్ రెడీ టు లిజన్, నో వన్ ఈస్ రెడీ టు అడ్జస్ట్. ప్రతి ఒక్కరికి పర్ఫెక్ట్ పార్ట్నర్ మాత్రం కావాలి, బట్ నో వన్ ఈస్ రెడీ టు బికమ్ దట్ పర్ఫెక్ట్ పార్ట్నర్. ఇదెక్కడ లాజిక్? ఇక్కడ నేను ఏ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ బ్లేమ్ చేస్తలేను, బట్ ఒక్కసారి ఒక్కరినొక్కరు అర్థం చేసుకుని, ఇఫ్ దే రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ పాస్ట్, పెయిన్ అండ్ పర్పస్, లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. ఒక్కసారి ఆలోచించండి, రోజు రోజుకి మనం ఏమవుతున్నాం? ఇట్ ఈస్ ద టైమ్ వి చేంజ్ ద వే వి సీ మ్యారేజ్, లవ్ అండ్ కమిట్మెంట్. ఒక్కసారి ఆగుదాం, ఆలోచిద్దాం. కావచ్చు, కాకపోవచ్చు, కానీ ఇది ఒకరి ఆలోచన అయితే మారుస్తుంది కదా. పెళ్ళి అనేది ఒక డీల్లా కాకుండా ఒక జర్నీలాగా చూద్దాం. థ్యాంక్ యూ. వృద్ధాశ్రమం ఇది ఎవరికి అలా కాదు, ఎవరైనా సంతోషంగా రావాలనుకునే చోటు కూడా కాదు. ఇక్కడ ఉన్న ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఒకప్పుడు తమ కుటుంబానికి అండగా నిలిచిన వాళ్లే, పిల్లల కోసం తమ జీవితాన్నే అర్పించిన వాళ్ళు. కానీ పిల్లలు పెద్దయ్యాక, వాళ్ళ జీవితం బిజీ అయ్యాక తల్లిదండ్రులు నెమ్మదిగా భారంలాగా కనిపించేస్తారు. అందుకే కొందరిని జీవితపు చివరి దశలో వృద్ధాశ్రమాల గదుల్లో వదిలేసి వెళ్ళిపోతారు. ఈ నిశ్శబ్ద గోడల మధ్య మాటల కంటే ఎక్కువగా ఎదురుచూపులే ఉంటాయి. ఇది అలాంటి ఒక ఎదురుచూపు కథ.
ఈ టైంలో ఈయనేం చేస్తున్నాడు ఇక్కడ? ఏం బాబాయ్ పొద్దునుంచి ఎక్కడ కూర్చున్నావు? అందరూ వెళ్ళిపోయారుగా, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? నా కొడుకు వస్తాడేమో అని ఎదురు చూస్తున్నా బాబు. బాగా లేట్ అయిపోయిందిగా బాబాయ్, రేపు వస్తాడేమో. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సంవత్సరం అయింది బాబు నా కొడుకుని చూసి. ఈ రోజైనా వస్తాడేమోనని చూస్తున్నాను. ఏమైంది బాబాయ్? సంవత్సరం క్రితం మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని చెప్పి ఎక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి ప్రతి వారం వాడు వస్తాడని ఎదురు చూస్తూనే ఉన్నాను. నా భార్య చనిపోయిన తర్వాత నాకంటూ మిగిలింది వాడు ఒక్కడే. కానీ ఇప్పుడు వాడు కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఏదో తెలియని బాధ. తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడినా పిల్లల్ని ఎప్పుడూ విడిచి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు చిన్న కష్టం వచ్చినా పిల్లలు ఎందుకు తల్లిదండ్రులను విడిచి వెళ్ళిపోతున్నారు? అలా అని మమ్మల్ని వాళ్ళతో ఉంచుకొని మాకు సేవ చేయాలని కాదు. ఈ వయసులో మేము కోరుకునేది కేవలం వాళ్ళ ప్రేమ, వాళ్ళతో కొంత సమయం, వాళ్ళతో కొన్ని జ్ఞాపకాలు. అంతేకాని వస్తారో రారో అని ప్రతిరోజు ఎదురు చూసే దౌర్భాగ్యం ఎందుకు తల్లిదండ్రులకి? పిల్లలకు కూడా తల్లిదండ్రులను చూసుకోవాలనే ఉంటుంది బాబాయ్. కానీ ఈ బిజీ లైఫ్లో టైం కుదరటం లేదా? రోజంతా మాతోనే ఉండవలసిన అవసరం లేదు. సాయంత్రం ఇంటికి వచ్చాక ప్రేమగా కొన్ని కబుర్లు, వాళ్ళ పిల్లలతో కొన్ని ఆటలు, ఇవే కదా మేం కోరుకునే జ్ఞాపకాలు. అంతేగాని ఇలాంటి చోట వదిలేసి ఒంటరిగా బ్రతకండి అంటే ఇలా బ్రతకడం కన్నా చావడం మంచిది. అలాంటి మాటలు అనకండి బాబాయ్. మీ విలువ తెలుసుకొని మీకోసం తిరిగి వచ్చినప్పుడు మీరు బ్రతికుండాలి కదా. బ్రతికుండడం అంటే ప్రాణాలతో ఉండడం కాదు బాబు, మన అనుకునే వాళ్ళతో సంతోషంగా బ్రతకడం. కానీ పలకరించడానికే ఎవరు లేని జీవితం ఒక జీవితమేనా? నిజమే బాబాయ్. పరిగెడుతున్న కాలంతో తీరిక లేకుండా పనిచేస్తూ కానీ పెంచిన తల్లిదండ్రులు మర్చిపోతున్నారు ఈ రోజుల్లో. పిల్లలకి జీవితం ఇచ్చిన మీరు తిరిగి వాళ్ళ దగ్గర నుంచి కోరుకునేది వాళ్ళ ప్రేమ అనే ఈ చిన్న విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు మా జనరేషన్ వాళ్ళు? ఇదంతా మర్చిపో బాబాయ్. ఇంకెప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వక. ఈరోజు నుంచి నేను నీ కొడుకునే. నిన్న ఈ వేళ మొదటిసారి చూసినప్పుడే నా కొడుకులా అనిపించావు బాబు. అందుకే నా బాధ నీతో పంచుకున్నాను. ఇప్పుడు నా మనస్సు కొంచెం కుదుట పడింది. ఇంకేంటి బాబాయ్ కౌరులు? బాబాయ్ ఇప్పుడు వచ్చేస్తాను. ఏంటి సార్, మీరు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? వెళ్ళాలి, కానీ రంగయ్య గారితో మాట్లాడితే లేట్ అయింది. రంగయ్య గారా? సార్, ఆయన పొద్దున్నే నిద్రలో చనిపోయారు కదా. ఆయన కొడుకు కూడా చాలాసార్లు కాల్ చేశాం, చివరిసారిగా అయినా చూసుకుంటాడేమో అని. కానీ ఆయన కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా చూసి మేమే ఇప్పుడు ఆయనకి దహన సంస్కారం చేసి వస్తున్నాం సార్.
సార్ ఆయన పొద్దున్నే నిద్రలో చనిపోయారు కదా. ఆయన కొడుకు కూడా చాలాసార్లు కాల్ చేశాం, చివరిసారిగా చూసుకుంటాడేమో అని. కానీ ఆయన కాల్ లిఫ్ట్ చేయలేదు. ఎక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి ప్రతి వారం వాడు వస్తాడని ఎదురు చూస్తూనే ఉన్నాను. పలకరించడానికే ఎవరు లేని జీవితం ఒక జీవితమేనా? ప్రేమగా కొన్ని కబుర్లు, ఇవే కదా మేం కోరుకునే జ్ఞాపకాలు. నిన్న ఈవేళ మొదటిసారి చూసినప్పుడే నా కొడుకులా అనిపించావు బాబు. అందుకే నా బాధ నీతో పంచుకున్నాను. ఇదంతా మర్చిపో బాబాయ్. ఇంకెప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వక. ఈరోజు నుంచి నేను నీ కొడుకునే. సహాయం అంటే ఎప్పుడూ పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఎవరి దగ్గరైనా ఒక నిమిషం కూర్చోవడం, మన సమయాన్ని ఇవ్వడం, వాళ్ళ మాటలు వినడం, అంతే చాలు. అదే పెద్ద సహాయం అవుతుంది. ఈ ఒక్క చిన్న సహాయం ఒకరి ఒంటరితనాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. మన పెళ్ళి అయిపోయింది శివ. అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మన ఇద్దరమే మిగిలాం. మాన్సా, మన తలరాతలో ఏదైతే రాసిపెట్టిందో అదే జరుగుతుంది. నువ్వేం బాధపడకు. శివ, మనకు కూడా అమ్మా నాన్న అందరూ ఉంటే బాగుండు కదా. మంచిగా అందరం కలిసి ఉండేవాళ్ళం. నువ్వేం బాధపడకు, నేనున్నాగా. మనం చిన్నప్పటి సంది హాస్టల్లో పెరిగినాం. మనం గలవాలని రాసిపెట్టుంది, కలిసినాం. ఎందుకు బాధ? నేనున్నాగా, నడుపోదాం. ఏ మానసా, గా చిన్న బ్రష్ మర్చిపోయినా తీసుకురాయటో. ఏందే గాడ నిల్చొని అవుతున్న పిచ్చిన లెక్క బ్రష్ తీసుకురమ్మంటే? అగో మళ్ళా నవ్వుతుంది. బ్రష్ తీసుకురావే, పెయింటింగ్ లేట్ అవుతుంది. శివ, ఒకసారి ట్రావా. ఇటు రమ్మన్నా కదా, ఎందుకు అలా చేస్తున్నావు? ఏందే నీతో ఊకే లొల్లి? చెప్పు ఇప్పుడు ఏంటిది? ఏందే ఊకే నీ లొల్లి? చెప్పు ఏంది? మనకి బిడ్డ పుడితే ఏదో పేరు పెడతా అన్నావు. ఇప్పుడు గవ్వనెందుకే? ఏమన్నావు? ఏమన్నావు? ఇప్పటి నుంచి మనం ఇద్దరం కాదు, ముగ్గురం. మన ఫ్యామిలీ కూడా పెద్దదే. నువ్వు ఏడవకు. చెప్పు, బిడ్డా కొడుకా?
శివ, మనకి అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడతాడా? మాన్సా, ఖచ్చితంగా మా అమ్మాయి పుడుతుంది. అంతలే శివ, మా నాన్నే పుడతాడు. గోవిందయ్య అని పెడదాం పేరు. సరే, నీ ఇష్టంలే. మాన్సా. చెప్పు శివ. ఓయ్ మాన్సా, అబ్బా చెప్పంటే. తొందరగా మన బిడ్డని చూడాలని ఉంది మాన్సా. మన జీవితంలో కూడా ఒక సంతోషం జరగబోతుంది మాన్సా. మన పిల్లల్ని కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనే, చాలా మంచిగా చదివించాలనే. శివ, ఇంగ్లీష్ లేదు ఏం లేదు, నీ లెక్కనే అత్తన్నా పోతున్నా చాలు. ఏందే పోరా, నా లెక్కనే మాట్లాడాలా? ఇంగ్లీష్లో మాట్లాడాలి వాడు. శివ, మన బిడ్డ 21st రోజు నాడు కాలనీ వాళ్ళు అందరూ వస్తారా? నేనంటే చాలా ఇష్టమే అందరికీ. చిన్నప్పటి నుంచి ఇన్నే పెరిగిన కదా, నేను ఏదంటే అదే. వస్తారే, మన ఇంటికి కూడా అందరు వస్తారు, కాలనీ వాళ్ళు అందరు వస్తారు. శివ, శివ అన్నా వస్తున్నా. అన్నా నమస్తే అన్న. నమస్తే. నమస్తే. కూర్చో అన్న. బాగున్నావు అమ్మా? బాగున్నా అన్న. ఎన్నో నెల? 8వ నెల. అయితే అల్లుడు వచ్చేస్తున్నాడు అనమాట. మాన్సా, అన్నకు ఛాయ్ తీసుకురా. ఏం లేదు శివ, జరా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నువ్వు చెప్తే అందరు వింటారు. అన్న నేను ఉన్నాగా అన్న, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. జర నువ్వు మాట్లాడరాదు, ఏమన్నా ఉంటే తర్వాత సెట్ చేస్తా. అన్న నేను ఉన్నాగా అన్న, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. కొంచెం చెప్పు మరి, ఈసారి ఎట్లయినా మన పాటే గెలవాలి. శివ, యాదిలో పెట్టుకో, ఈసారి కాలనీలో మొత్తం ఓట్లు మొత్తం మనకే పడాలి. సరే మరి, నేను పోయేస్తా. పార్టీ ఆఫీస్లో దావత్ ఉంది, మరి వచ్చి పోరాదు మరి. అట్లనే అన్న. సరే పోతున్నా మరి, మర్చిపోకు. సరే అన్న, రైట్. లా 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 లా. సరేనా, నేను పోయేస్తా మళ్ళా. వెళ్ళకు కదా. అట్లా పోయి ఇట్లా వస్తా. సరేనా, నువ్వు జాగ్రత్త. తాగు శివ. అన్న వద్దన్నా, పెళ్ళైనప్పటి నుంచి బంద్ చేసిన అన్న, నేను తాగనన్నా. అరే శివ, ఎంతమంది ఒట్టేసారవా, ఎంతమంది తాగుతలేరు. తాగు అన్న, బాగా ఇబ్బంది పెడుతున్నా, నేను తాగనన్నా. అరే జర పెద్దోళ్ళు వస్తారు, రిమ్ములా మాట్లాడలే. ఏం కాదు, తాగు 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 శివ, ఏమైతుంది తాగు. అన్నా నేను పోయేస్తానా. రైట్ శివ. అమ్మా, మానస, మన బిడ్డ బాగుండాలి.
అమ్మా మానస 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 అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడతాడా? మా నాన్నే పుడతాడు. గోవిందయ్య అని పెడదాం పేరు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. తాగడం అంటే అందరికీ ఇష్టం, చాలా తాగుతారు కూడా. అయితే జాగ్రత్తగా ఉండు, రోడ్ల మీద జాగ్రత్తగా వెళ్ళు. నువ్వు బతుకు, నీతో ఉన్నాళ్ళని బతికించు. చిన్న తప్పు ఎన్నో ఘోరాల సైడ్ వెళ్తుంది. ఇట్లు మీ శ్రవణ్ డైమండ్.